హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. ఇండిగో వ్యవహారం మొత్తానికి దేశాన్నే కాదు ప్రపంచాన్నే కుదిపేస్తుంది. దీంట్లో తెలుగుదేశం పాత్ర ఎందుకు వచ్చింది, దీంట్లో లోకేష్ గారి పాత్ర ఎంత ఉంది, రామ్మోహన్ నాయుడు గారు దీంట్లో ఎంత పెద్ద తప్పు చేశారు, ఇదే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే కుదిపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ ఇండిగో వ్యవహారం, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నాకు పూర్తిగా అవగాహన లేకపోయినా నేను తెలుసుకునే నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. కొన్ని ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి అర్థం చేసుకొని కొంచెం క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం, మన భాషలో అర్థమయ్యేలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే ఇండిగో అనే సంస్థ మన భారతదేశంలో ఉండేటువంటి అనేక ఎయిర్ సర్వీసెస్కి సంబంధించి ఒక మేజర్ పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా జనాలందరూ కూడా ఇండిగో మీద ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. 60% జనాలందరూ కూడా భారతదేశంలో ఇండిగో సంస్థనే ఎక్కువగా బుక్ చేసుకోవటం, వాళ్ళకే ఎక్కువగా అవకాశం ఇవ్వటం, వాళ్ళ సర్వీస్ బాగుంటుందని, వాళ్ళ క్లీన్నెస్ ఎక్కువ ఉంటుందని, మంచి రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయని చాలా రకాలుగా ఆ సంస్థని ఇష్టపడి ఆ సంస్థ ఈ స్థాయికి ఎదగటంలో చాలా వాళ్ళు కూడా ఆ రిచ్నెస్ మెయింటైన్ చేయటం, ఆ మంచి ఏమంటారు ఆ గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. ఈ స్థాయికి ఎందుకు వెళ్ళారు, ఇంత సడన్గా ఇంత తక్కువలో ఇంత మంచిగా ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయ్యారనేది కూడా మీకు కొంచెం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ ఇష్యూ ఎక్కడొచ్చింది అంటే, ఈ ఎదిగే క్రమంలో వీళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ సర్వీసులు ప్రొవైడ్ చేసుకోవటం ఎలాగనేది చాలా కీలకమైనటువంటి అంశం. సాధారణంగా ప్రతి ఫ్లైట్కి కూడా 2 పైలట్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి రోజుకి 8 అవర్సే డ్యూటీ ఉంటుంది. ఇక్కడ నుంచి కలకత్తా, ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి వచ్చేసి వాళ్ళ డ్యూటీ అయిపోద్ది. మహా అయితే ఇంకొంచెం ఇతర దేశాలకు వెళ్తారు, వెళ్ళి వచ్చేయడం అయిపోద్ది. ఇక్కడ మిగతా సంస్థలందరికీ వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు 8 అవర్సే కాకుండా ఇంకొంచెం అడిషనల్గా ఇంకొక 4 అవర్స్, ఇప్పుడు వెళ్ళి రావడం అంటే 2 అవర్సే పడుతుంది. ఏ జర్నీ అయినా కూడా, ఏ ఫ్లైట్ అయినా, ఇండియాలో తిరిగినా ఇంకా బయటికి వెళ్తే ఇంక ఎక్కువే పడుతుంది ఇతర దేశాలు అయితే. ఇక్కడ 2 పైలట్లతోనే ఎక్కువ సర్వీసులు ఇండిగో చేసుకుంటూ తక్కువ బడ్జెట్తోనే, తక్కువ మ్యాన్ పవర్తోనే ఎక్కువగా సంపాదించడం అనేది చేసుకుంటూ వచ్చింది. అందుకని ఎక్కువ సర్వీసులు ఇవ్వటం కోసం, తక్కువ రేట్లో ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం తక్కువ స్టాఫ్ని మెయింటైన్ చేసింది. అలాగే ఎక్కువ మందికి రీచ్ అయింది. అయితే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే గుజరాత్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి మనందరికీ తెలుసు. ఆ ఇష్యూ జరగకముందే కొన్ని పాలసీస్ తీసుకొచ్చారు రామ్మోహన్ నాయుడు గారి నేతృత్వంలో. ఏవియేషన్ శాఖ సంబంధించి తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ గైడ్ లైన్స్ అందరికీ అంటే ఎక్కువగా ఉండేటువంటి ఒక్క ఇండిగో సంస్థే కదా, దాదాపు ఇంకొక 10 సంఖ్యలో ఉన్నాయి. ఆ సంస్థలన్నిటికీ ఎటువంటి అభ్యంతరం రాలేదు. వాళ్ళు హ్యాపీగా ఆ గైడ్ లైన్స్ని అమలు చేసుకుంటూ వచ్చారు. బట్ ఇండిగో దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇష్యూ వచ్చిందంటే, ఇండిగో సంస్థ దగ్గర ఎక్కువ మ్యాన్ పవర్ లేకపోవటం, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి గ్రహించి ఒక్కసారిగా మనం ఆపేస్తే మన బ్రాండ్కి తగ్గిపోతుంది. ఒక్కసారిగా అంతమందిని తీసుకుంటే మనం ఇంతమందికి సర్వీస్ ఇవ్వలేము, ఇంత తక్కువలో ఇవ్వలేము. అందుకని ఏం చేయాలి, దీన్ని గవర్నమెంటే ఆపేసేలా చేయాలి. అందుకని ఏం చేసిందంటే, ఇది చాలా నెలల నుంచి వస్తున్నటువంటి సాగింది, జరుగుతూనే ఉంది. దీని మీద వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. కోర్టుకు కూడా వెళ్ళినట్టున్నారు. కోర్టు కూడా లేదు, మీరు అలా చేయాల్సిందే, గైడ్లైన్స్ అంటే మీరు వెళ్ళేటువంటి ఎక్స్ట్రా అవర్స్ని ఎవరైతే స్టాఫ్ ఉంటారో, పైలట్లు ఉంటారో వాళ్ళ మీద, ప్రత్యేకంగా పైలట్ల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు, స్ట్రిక్ట్గా మీరు ఇన్ని అవర్సే డ్యూటీ పెట్టాల్సిందే, మీరు ఎక్స్ట్రా పెట్టడానికి లేదు అనేటువంటి గైడ్లైన్స్. అది చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ పడదు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు జర్నీ చేసుకుని, వాళ్ళు డ్యూటీ చేసుకుని వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా స్ట్రైన్ అవ్వకుండా ఉంటారనేది ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎయిర్ శాఖ అంటే విమాన శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రోటోకాల్ అండ్ గైడ్లైన్స్ అనుకోవచ్చు. దాన్ని వీళ్ళు అమలుపరచడానికి సిద్ధంగా లేరు. అందుకని ఏం చేసిందంటే, ఒక్కసారే మేము ఆపేస్తే కనుక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళని ట్రైనింగ్ చేసుకోండి, మీరు తీసుకోండి అని మా దగ్గర గతంలో కూడా ఇండియన్ గవర్నమెంట్కి చెప్పింది. ఎవరు? ఇండిగో సంస్థ
ఇండియన్ గవర్నమెంట్కి మన శాఖకు సంబంధించి రామ్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఆయన శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులకి మా దగ్గర అంతమంది స్టాఫ్ లేరు, మాకు కొంత టైం కావాలి అని. తీసుకోండి, బట్ మీరు వెంటనే వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి మీరు వెంటనే తీసుకోవాలి, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము చెప్పింది చేయాల్సిందే అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏమన్నా మళ్ళీ ఇష్యూస్ జరిగితే రామ్మోహన్ రెడ్డి గారి మీద మొన్నే అప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడే చాలామంది తప్పుపట్టారు ఆయన్ని. సో అలాంటిదే ఇప్పుడు కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితికి స్ట్రిక్ట్గా ఉండాలనేటువంటి ఒక గైడ్ లైన్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు ఆ రిక్రూట్మెంట్ చేసుకుంటే ఇబ్బంది, మనకి లాభాలు తగ్గిపోతాయి అనే దాంతో ఏం చేశారంటే సర్వీసులు ఆపేసుకుంటూ వచ్చారు. అప్పటిదాకా మేము చేస్తున్నాం పెంచుకుంటున్నాం, రిక్రూట్మెంట్ చేస్తాం అదని చెప్పి కోర్టుకు వెళ్ళటం, ఇంకో చోటుకు వెళ్ళటం చేశారు. కానీ ఎక్కడ కూడా ఎవరిని తీసుకోవాలా, రిక్రూట్మెంట్ చేయాల, పైలట్లను ముఖ్యంగా. చేసుకోకపోతే ఏమైందంటే దగ్గరికి వచ్చేసేటప్పుడు వీళ్ళకి భయం పట్టుకుంది. వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడి నుంచి చూసినా సరే వీళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది, కోర్టు నుంచి వెళ్ళినా ఇంకో చోటు నుంచి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందికర పరిస్థితే వస్తుంది, ఇంకా మనం తీసుకునే పరిస్థితే వస్తుంది, రిక్రూట్మెంట్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని ఏం చేశారంటే వీళ్ళు ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ చూపిద్దాం అని చెప్పి ఇదిగో ఇన్ని సర్వీసులు ఆపేసాం, ఈ సర్వీసులు ఆపడానికి మా దగ్గర పైలట్లు లేరు, ఈ పైలట్లు ఇలా ఇబ్బంది పడడానికి గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి గైడ్ లైన్సే దీనికి కారణం అని చెప్పేసి వాళ్ళ మీద తోసేయాలనేటువంటి ప్రయత్నం. అప్పటిదాకా నడిపినటువంటిది వెంటనే అలా ఆపేయండి అని చెప్పలా, మార్చుకోండి, వెంటనే రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పింది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఆపేయమన్నారు అని చెప్పి వాళ్ళ మీద తోసేసేటువంటి ప్రయత్నం చేసింది. నిన్న పార్లమెంట్లో ఎవరు రామ్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా అదే, ఆయన చెప్పినటువంటి ప్రసంగం, ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా అదే. మేము గతం నుంచి చెప్పుకుంటూ వచ్చాం, బట్ వాళ్ళు వినకుండా దీని మీద ఒక్కసారి ఆపేయటం, ఆ నింద మా మీద తోసేయాలనేటువంటి ఒక కుట్ర జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అలా చేస్తే ఎంతోమంది ఇబ్బంది పడతారు. 60% మేజర్ పార్ట్ మందే ఉంది కాబట్టి వీళ్ళందరూ తిరగబడితే ప్రభుత్వం దిగొచ్చి అది క్యాన్సిల్ చేస్తుంది, మనం హ్యాపీగా మళ్ళీ నడుపుకోవచ్చు అనుకునేటువంటి ఆ ఇష్యూని క్రియేట్ చేయాలనేటువంటిది ఇండిగోలో కనిపించింది. సో అదే జరిగింది. ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి గారి పాత్ర, లోకేష్ గారి పాత్ర, తెలుగుదేశం పాత్ర ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కొంచెం మిస్కమ్యూనికేషన్ అనమాట. రామ్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన నాయకుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది అయ్యో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, కానీ ఆయన చదువుకున్న వ్యక్తి, చాలా అంటే అన్నిటి మీద అవగాహన పెంచుకున్నటువంటి వ్యక్తి. ఏదో ఊరికనే ఆయన క్యాబినెట్ మినిస్టర్ అయిపోలేక సెంట్రల్ గవర్నమెంట్లో, ఆయనకంటూ ఒక చదువుతో పాటు లోక జ్ఞానాన్ని చాలా బలంగా పెంచుకున్నారు. వాళ్ళ తండ్రి తర్వాత ఆయన మీద వచ్చినటువంటి ప్రెజర్స్, అధికారం కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలైనటువంటి దాడులు చేశారో ఆయన ప్రత్యక్షంగా చూశారు, ఆయన పడ్డారు కూడా. అవన్నీ తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ తాలూకా ఒక బలమైనటువంటి భావజాలాన్ని హిందీలో మాట్లాడలేరు అనేటువంటిది చాలామంది ఎంపీల్లో ఉండేది. అది రామ్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఎక్కడైతే తెలుగు వాళ్ళంటే సరిగ్గా హిందీ మాట్లాడలేరు అనేటువంటి భావజాలం ఉందో అదంతా కూడా ఆయన క్లియర్ చేసుకుంటూ చాలా స్పష్టంగా తెలుగు వాణిని, తెలుగు బాణిని అక్కడ పార్లమెంట్లో వాళ్ళకి అర్థమయ్యే భాషలో వినిపించడం, చాలా బలమైనటువంటి పట్టు సాధించడం, పార్లమెంటు వ్యవహారాల్లో చాలా కీలకంగా వ్యవహరించడం, ఈవెన్ ఆయన్ని ఈసారి క్యాబినెట్ మినిస్టర్లుగా పెట్టుకోవడం కూడా బీజేపీ ఎంచుకుందని చెప్పచ్చు. అలాంటి వ్యక్తికి అవకాశం ఉంది కాబట్టి, అతను అన్నిటి పట్ల అవగాహన ఉంది కాబట్టి ఆయనకి అవకాశం వచ్చింది అనుకోవచ్చు. అంతే తప్ప, కాకపోతే ఇక్కడ ఏంటంటే దాన్ని ప్రజలకి చెప్పడంలో ఆయన కొంతవరకు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ప్రజల దగ్గరికి వచ్చి ఇది జరిగింది అని ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేది చాలా పెద్ద తప్పుగా చూడాలి. ఇది కనుక కొంచెం ముందే వార్న్ చేసి ప్రజలకు అర్థమయ్యేలాగా గతంలోనే చెప్పేసి ఇండిగో సంస్థ ఇలా చేస్తుంది అనేటువంటిది ఆయన మొదట్లోనే బయట పెట్టుంటే ఇండిగో ఇంత ఇష్యూ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేదే కాదు. ఈవెన్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నాకు తెలిసి చాలా క్లియర్గా చాలామందికి అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ కూడా రాజకీయాలు చేయాలి, లోకల్ పాలిటిక్స్ రాజకీయాలు ఎక్కువైపోతాయి కదా, ఆయన మీద నిందేయాలి. మొన్న ఆనంద్ గోస్వామి గారు ఆయన డిబేట్లో ఒక టీడీపీకి సంబంధించినటువంటి లీడర్ను పిలిస్తే ఆయన గబుక్కున్న నోరు జారటం కూడా ఇంకొంచెం ఇక్కడ తెలుగుదేశాన్ని, నారా లోకేష్ గారి పాత్రను కూడా తీసుకురావటం. ఎందుకంటే నారా లోకేష్ గారు అలాగే రామ్మోహన్ రెడ్డి గారు చాలా క్లోజ్గా ఉంటారు. ఆయన కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు కావటం, నారా లోకేష్ గారు దాని గురించి పర్యవేక్షిస్తున్నారు అనే దానికి అర్థం ఏంటంటే నారా లోకేష్ గారు కూడా దాని గురించి తెలుసుకుంటున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించినటువంటి అధినేత కొడుకుగా ఆయన ఒక పార్టీకి సంబంధించి మెయిన్ లీడర్గా ఉన్నారు. ఆయనకు కూడా దాని బాధ్యత ఉంటుంది. ఆయనకి సంబంధించినటువంటి ఎంపీగా కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్కి మంత్రి కావచ్చు నారా లోకేష్ గారు, బట్ ఒక ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ఎంపీకి
ఆయన బీఫామ్ ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తి. సో ఆయనకు కూడా ఆ పాత్ర ఉంటుంది. దాంట్లో ఏదైనా మిస్టేక్ జరిగినా ఆయన మీద కూడా వస్తుంది. ఆయన పార్టీ మీదకి ఇప్పుడు ఏ రకంగా అయితే వస్తుందో, ఆయన ఎలాగైతే ఇప్పుడు తిడుతున్నారో, ఏ రకంగా అయితే తిడుతున్నారో, ఇది ముందే ఊహించే అలాంటిది రాకుండా ఉండేటువంటి సపోర్టు, కొంచెం గైడ్లైన్స్ ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ చేశారని అర్థం తప్ప ఆయన ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే అక్కడ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. క్యాబినెట్కి సంబంధించినటువంటి మినిస్టర్లో రాష్ట్ర మంత్రులకు కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలకు వాళ్ళకి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం కానీ, వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. అసలు వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరనే చెప్పాలి. ఇక్కడ కాకపోతే రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడేటువంటి అవకాశం ఒక్క నారా లోకేష్ గారికే ఉంది. ఏం జరుగుతుందని తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప ఆయన నోరు జారారని చెప్పాలి. ఎవరో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరో ఒక ఆయన అక్కడ నారా లోకేష్ గారి మాట తీసుకురాకుండా ఉంటే సరిపోయేది. ఇప్పుడు అది ఒక ఆయుధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి దొరికింది. ఈవెన్ కేంద్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పాత్రలకు కూడా దొరికింది. దీన్ని ఇంకా ఇష్టానుసారం వాడుకోవాలి కాబట్టి రాజకీయంగా తీసుకొస్తున్నారు తప్ప అక్కడ ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి పని. అక్కడ ఇండిగో అనే సంస్థ ప్రజల్ని ఎమర్జెన్సీ పరంగా ఎంతమంది ఫ్లైట్ని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎమర్జెన్సీ అనేది ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు ఉంటారు, కార్లో వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఇంకో దాంట్లో వెళ్ళేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఇవన్నీ కూడా అంటే ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఆయనకి సంబంధం ఏంటి అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఆయనకి ఎంతవరకు ఉంటుంది దీంట్లో పాత్ర అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడేయటం, దీన్ని ఏదో ఒక రకంగా రాజకీయంగా ఉపయోగించుకుని ప్రతిపక్ష పాత్రలో మరీ ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎమర్జెన్సీ కంటే ఈ ఫ్లైట్ చాలామంది ఉపయోగించేదే ఈ ఎమర్జెన్సీ గురించే. ఆ ఎమర్జెన్సీ మనకి ఎప్పుడు వస్తుంది, అటు చాలామంది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఫాస్ట్గా మనం వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడే దీన్ని యూజ్ చేసుకుంటారు ఫ్లైట్ని. దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ ఇండిగో కూడా దీని మీద దిగొచ్చి కొంచెం ముందుకు వస్తే బాగానే ఉంటుంది. లేకపోతే మాత్రం కొంచెం సీరియస్గా ఇది రేపొద్దునైనా సరే ఒక ఇండిగో సంస్థనే మన జనాలు కూడా ఎక్కువగా అభిమానిస్తే వాళ్ళు కూడా ఇలా తలకెక్కి కూర్చుంటారనే దానికి కూడా మనకు ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. వాళ్ళు మనం ఎక్కువగా అప్రోచ్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, గవర్నమెంట్లు వినాలి అనుకోవటం కూడా మూర్ఖత్వమే అవుతుంది. సో ఇలాంటి పరిస్థితి గవర్నమెంట్ కూడా ఒకళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఏ ఎయిర్లైన్స్కి ఇవ్వకూడదు. ప్రజలకు కూడా అలాంటి పరిస్థితిని తీసుకొచ్చేటువంటి నెక్స్ట్ అవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా చేయవలసినటువంటి పరిస్థితి మన విమానయాన శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ మంత్రులకి రామ్మోహన్ నాయుడు గారికి కావచ్చు, అటు సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.